మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఐపీఎల్లో ఆర్సీబీ విజయంతో కర్నూలులో ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు. అయితే ఆ ఆనందం శృతిమించడంతో పోలీసులు ఎంట్రీ అయ్యారు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో రోడ్లపైకి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అనంతరం బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. స్థానికంగా ఉన్న బారికేడ్లను, అటువైపు వెళ్తున్న బస్సులు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా సంబరాల పేరుతో బీభత్సం సృష్టించిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం నడి రోడ్డుపై నడుచుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ ఎంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు? గొడవలకు కారణమవడానికి రీజన్ ఏంటి? విజయం సాధించడం నేపథ్యంలో కర్నూలులోని రాజీవ్ సెంటర్ లో సంబరాలు అయితే జరుపుకోవడం జరిగింది. యువత పెద్ద ఎత్తున వందలాది మంది యువత అయితే రాజీవ్ సెంటర్ చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. ఆ సంబరాలు కాస్త మొత్తం వ్యతిరేకత అయింది. అంటే సంబరాలు కూడా కొంచెం మితిమీరిపోయిన సంఘటన అయితే ఏర్పడింది. ఈ ఘటనలో ఈ సంబరాల్లో దాదాపు ప్రైవేటు బస్సు ఒకటి, అలాగే ఆర్టీసీ బస్సు 3 బస్సుల పైన దాడికి పాల్పడడం జరిగింది. అలాగే బ్యారికేడ్లు, వివిధ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ఇలా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మొత్తం మీద 18 మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ధ్వంసానికి గురైన ఈ ప్రభుత్వ ఆస్తులు ఏంటి కిరణ్? పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యువతకి గట్టిగా పోలీసులు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. కిరణ్, ఆర్సీబీ అభిమాన సంఘాలు ఈ ఘటనపై ఏమైనా స్పందించాయా? అభిమాన సంఘాలు అయితే మేము కేవలం అభిమానంతో సంబరాలు జరుపుకున్నాం, దీంట్లో ఆకతాయిలు ఏర్పడి ఈ ఘటనకు పాల్పడిందని చెప్పేసి కొందరైతే అభిమానులు అయితే వాపోతున్నారు. వాళ్ళు ఎలాంటిది ఆర్సీబీ అభిమానులు ఇలా ఘటనకి పాల్పడరు, ఇది కేవలం ఆకతాయిలు కావాలనే చేశారు. ఇప్పుడు ఆకతాయిలకి ఇప్పుడు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలు మేము చేసుకున్న సంబరాల్లో ఇలాంటి ఆకతాయిలు వస్తే కూడా ముందు ఇలాంటి సంబరాలకి పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వరు, సంబరాలు చేసుకునే అవకాశం కూడా ఉండదు ఇలాంటి ఆకతాయిల వల్ల అని చెప్పేసి కూడా వాళ్ళ ఆర్సీబీ అభిమానులు కూడా వాపోతున్నారు. కిరణ్, ఈ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో మొత్తం ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందంటారు? ఆస్తి మీద మొత్తం మీద ఆర్టీసీ డిఎం అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టూటం పోలీస్ స్టేషన్ లో 3 బస్సుల మీద దాదాపు అద్దాలు పలకొట్టడం, కొన్ని లక్షల్లో నష్టం అయిందని చెప్పేసి వాళ్ళు అంచనా వేయలేదుగా, అంచనా మీద ఓకే జస్ట్ వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తారు అని చెప్పేసి ఆర్టీసీ డిఎం, కర్నూలు డిఎం అయితే టూటం పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మొత్తం మీద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.